కాసేపట్లో ఏబీ కేబినెట్ సమావేశం కాబోతోంది. ఇందులో భాగంగానే రాజధానిలో పలు ప్రాజెక్టులకు ఇప్పుడు మంత్రివర్గం ఆమోద ముద్రను వేయబోతోంది. అర్బన్ డిజైన్స్, ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ కు ఆమోదం తెలుపబోతోంది. కన్వెన్షన్ సెంటర్లకు భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 53,922 కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది మంత్రివర్గం. రాజధానికి ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇవ్వని చోట భూసేకరణ చేసేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వబోతోంది ఏపీ మంత్రివర్గం. బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఈకో సిస్టమ్ కు అనుమతి ఇవ్వబోతున్నారు. ప్రధానంగా స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇవాల్టి సమావేశంలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా చర్చించబోతున్నారు. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇవాళ కేబినెట్ సమావేశంలో వేటి మీద ఇటు చర్చించే అవకాశం ఉందనుకోవాలి, ఏ ఆర్డినెన్స్ కు ఇటు ఆమోద ముద్ర పడే అవకాశం ఉందనుకోవాలి, అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం కాబోతోంది. మొత్తం 30 అంశాల ఎజెండాగా ఈ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ముఖ్యంగా రాజధాని పరిధిలో అభివృద్ధితో పాటుగా వాటర్ సప్లైకి సంబంధించి, అలాగే ఇప్పటివరకు మొదటి ఫేజ్లో ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఇవ్వని రైతుల వద్ద నుంచి భూసేకరణ చేయడానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలబోతుంది. అలాగే 10 మెడికల్ కాలేజీల అభివృద్ధికి సంబంధించి ఏపీ కేబినెట్ ఆమోదం తెలబోతుంది. అలాగే మెడికల్ అండ్ హెల్త్, ఎన్టీఆర్ విద్యకి సంబంధించి కూడా ప్రత్యేక నిధులు కేటాయింపు చేయబోతుంది. అలాగే ఎస్ఎంఈ స్మాల్ ఇండస్ట్రీల కింద కూడా పారిశ్రామికవేత్తలకి చేతునిచ్చే విధంగా సింగిల్ విండో పాలసీని ఇంకా అమలు చేయాలని చెప్పి కూడా భావిస్తూ ఉంది. అలాగే ఎకో సిస్టమ్ మాదిరిగా పారిశ్రామికవేత్తలకి మంచి పెట్టుబడులు వచ్చే విధంగా పరిశ్రమకు ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అలాగే 8 నుంచి 10 సంస్థలకి రాజధాని ప్రాంతంలో భూములు కేటాయింపుకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్లో చర్చించబోతున్నారు. అలాగే అమరావతి పరిధిలో ఉన్న విజయవాడ నగరంతో పాటు బుడమేరు అభివృద్ధితో పాటు విజయవాడ, తిరువూరు, నందిగామ, జగ్గేపేట వాటర్ రిసోర్స్కి సంబంధించి కూడా అభివృద్ధి చేస్తూ కూడా కేబినెట్లో నిధులు కేటాయించబోతున్నారు. అలాగే దాదాపుగా 53,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు ఆహ్వానించేందుకు ఏపీ ప్రభుత్వం అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు రచించబోతుంది. అలాగే రాజధాని ప్రాంతం అభివృద్ధి, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పుల అంశంతో పాటుగా ఇప్పటివరకు రాజధానిలో జరిగిన అభివృద్ధులు, అలాగే ఇటీవల సిఆర్డీఏ 52వ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యా, వైద్యానికి సంబంధించి, వాటర్ రిసోర్స్కి సంబంధించిన ఎక్కువగా అంశాలకు సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ భేటీలో పెట్టడం జరిగింది. అలాగే విద్యాశాఖకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు, అలాగే ప్రతి స్కూల్లో మధ్యాహ్న భోజనం ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా కీలకమైన మార్పులు చేర్పులకు సంబంధించి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న సోషల్ మీడియా ఫేక్ ప్రచారం, యూరియా విషయంలో కానీ లేకపోతే అమరావతి మునుగుతుందన్న విషయానికి సంబంధించి కానీ, మిగిలిన అంశాలకు సంబంధించి చేస్తున్న దుష్ప్రచారం, ఫ్రీ బస్సుకు సంబంధించి కానీ వీటన్నిటిపై కూడా సీఎం చంద్రబాబు మంత్రులకు కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. అనేకమైన కీలక అంశాలకు సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో చర్చించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. సత్తాజ్ రైట్. అయితే శివ, అట్ ద సేమ్ టైం ఇందాక మీరు చెప్పినట్టు పలు సూచనలకు సంబంధించి అట్ ద సేమ్ టైం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా ఇవాళ చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. సో వాటికి సంబంధించి ఎటువంటి చర్చలు వచ్చే అవకాశం ఉందనుకోవాలి? ఇప్పుడు ఎలక్షన్స్, ఏపీలో ఎలక్షన్స్ హీట్ను పుట్టిస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి అంటే గ్రామీణ, మండల, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి జనవరిలో నిర్వహించేందుకు సన్నద్ధం కావాలి. దీనికి సంబంధించిన ఏర్పాట్ల ప్రక్రియని ప్రారంభించాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న గజెట్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గత వైసీపీ సర్కార్ టైంలో కూడా అన్ని బలవంతంగా ఏకగ్రీవాలు, ఇనానిమస్లు, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న పరిస్థితి జరిగింది. కాబట్టి ఈసారి కూటమి ప్రభుత్వంలో ఆ రకంగా కొనసాగకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలి. 90% పైగా స్థానాల్ని కూటమి కైవసం చేసుకునే దిశగా చర్చించాలి. దానికి సంబంధించిన మార్పులు చేర్పులు ఏ రకంగా వ్యవహరించాలి, అధికారులకు సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. వచ్చే సంవత్సరం అంటే 2026 జనవరి నుంచి మార్చి లోపు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎన్నికల కమిషన్ భావిస్తూ ఉంది. కాబట్టి దానికి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయం కూడా ఏపీ కేబినెట్ తీసుకోబోతుంది. అలాగే ఈ నెల 15 నుంచి కానీ 18 నుంచి కానీ ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం
కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఏపీ క్యాబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలు ప్రధానంగా చర్చించాలి అనే దానికి సంబంధించిన ఏజెండాను కూడా ఈరోజు ఏపీ క్యాబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. సత్తాజ్. థ్యాంక్ యూ శివ. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. ఇందులో భాగంగా రాజధానికి సంబంధించి పలు ప్రాజెక్ట్స్ కు సంబంధించి ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ కు సంబంధించి కూడా ఇవాల్టి సమావేశంలో చర్చించుకోబోతున్నారు.